రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణతో పాటుగా పలు అంశాలపై జానారెడ్డితో చర్చించారు రేవంత్ రెడ్డి. 2005లో జరిగినటువంటి శాంతి చర్చల అంశాలపై ఆరా తీశారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జరిగిన పరిణామాలను రేవంత్ కు వివరించారు జానారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆపరేషన్ కగారు, శాంతి చర్చలు, కాల్పుల విరమణతో పాటుగా పలు అంశాలపై జానారెడ్డితో చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి మధ్య మీటింగ్ అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి దీనిపై పూర్తి సమాచారం? లక్ష్మి, ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్ల ఏరివేతకు కేంద్రం తీవ్ర చర్యలు చేపట్టిన నేపథ్యంలో అది ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, దండకారణ్య ప్రాంతంలో ప్రారంభమైన ఈ ఏరివేత చర్యలు ప్రస్తుతం తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ కర్రెగుట్ట వరకు వ్యాపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇడ్మా వంటి కరడుగట్టిన లెఫ్ట్ తీవ్రవాదులు ఇక్కడ షెల్టర్ తీసుకున్నారనే సమాచారంతో కేంద్ర బలగాలు హెలికాప్టర్ల సహాయంతో జల్లెడబడుతున్న పరిస్థితి. ఈ దాంతోనే గతంలో ఈ దండకార్యంలో తీవ్ర రూపం దాల్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కూంబింగ్ చర్యలలో పట్ల ఇటు ఆదివాసీలు ఇబ్బంది పడుతున్నారు, మరోవైపు వాళ్ళు తీవ్రవాదులు కూడా, వామపక్ష తీవ్రవాదులు కూడా చర్చలకు వస్తామని సమ్మతి తెలపడంతో వాళ్ళతో చర్చలు జరపాలని ఒక వాదనలు తెరమీదకి వస్తున్నాయి. అటు వామపక్ష సానుభూతి పరులు కావచ్చు, ఆదివాసీల తరఫున పోరాడేటటువంటి పౌర సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ప్రభుత్వాలను పదే పదే కోరుతా వస్తున్నాయి. నిన్న శాంతి చర్చల కోసం చొరవ తీసుకోవాలని పౌర సంఘాలు, ప్రజా సంఘాలతో ఏర్పడినటువంటి శాంతి కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. ఆ సమయంలో తను మంత్రివర్గ సహచరులు, ఈ రంగంలో గతంలో పనిచేసినటువంటి ప్రముఖులు కావచ్చు, మాజీ హోంమంత్రి జానారెడ్డితో పాటు భేటీ అయి చర్చించిన తర్వాత తమ అభిప్రాయాన్ని చెప్తామని శాంతి కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు తెలవడం జరిగింది, తెర మీదకి రావడం జరిగింది. అదే ఈ రోజు ఇదే నేపథ్యంలో నిన్న సీఎం చెప్పిన ప్రకారమే ఈ రోజు మాజీ హోంమంత్రి జానారెడ్డి మాజీ సిఎల్పి నేత కూడా కావడం, జానారెడ్డి కీలక నేతగా ఉన్నారు. అలాగే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు హోంమంత్రిగా ఉన్న హయాంలోనే నక్సలైట్లతో శాంతి చర్చలు జరగడం జరిగింది. వాటి అనుభవాలు ఏంటి, ఇక ముందు చర్చలకు ప్రతిపాదించాలి అంటే ఎలాంటి సూచనలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏ పాత్ర పోషించాలి అనే విషయాల పట్ల కులక్షంగా చర్చించినట్టు తెలుస్తోంది. వారితో పాటు మరో సీనియర్ నేత కేకే కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. కాబట్టి మొత్తం మీద ఆపరేషన్ ఖగార్ అనేది నిన్న సీఎం, మాజీ సీఎం కేసీఆర్ కూడా రజతోత్సవ సభలో ప్రధానంగా కేంద్రానికి తీర్మానం పంపుతామని బహిరంగంగా ప్రకటించడం జరిగింది. ఈ రోజు సిపిఎం కూడా ఇదే అంశం పైన కేంద్ర ప్రభుత్వాన్ని చర్చలకు ఆహ్వానించాలి, చర్చలకు వస్తామని చెప్తున్నటువంటి సిద్ధమని చెప్తున్నటువంటి తీవ్రవాదులను అమానవీయంగా మానవ హక్కులను కాలరాస్తూ అణచివేస్తామని పోవడం, ఇటు ప్రభుత్వాల సాయుధులకు అటు వామపక్ష సాయుధులకు మధ్య
గిరిజనులు ఆదివాసీలు నలిగిపోతున్నారనే అంశాన్ని కూడా తెరపైకి తేవడం జరిగింది. ఇటీవల కాసేపు క్రితమే కేంద్ర నాయకులు, సిపిఎం కేంద్ర కమిటీ నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన బివి రాఘవులు ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ కూడా ఒకంత సానుకూలంగానే ఉన్నట్లు సంకేతాలు అందుతున్న పరిస్థితిలో ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ అంశంపై ఎట్లాంటి ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్తాయి, కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ప్రధానంగా ఆసక్తి రేపుతున్న చర్చ. ఈ రోజు ఒక ప్రాంతంలో నక్సలైట్ల ఏరివేతకు సంబంధించిన అంశం ఈ రోజు ఏకంగా అన్ని పార్టీలు ప్రజా సంఘాల జోక్యంతో ఇది ఒక జాతీయ అంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.